కుల వ్యవస్థ అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాధికార పోరాటం. కుల వ్యవస్థ అంటరానితనం, అస్పృశ్యత కోట్లాది ప్రజల జీవితాలను మానవీయ ఉందాను నిరాకరించాయి. అయితే ఇలాంటి వివక్షపూరితమైన సమాజంలో పుట్టిన ధృవతార డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళిత జాతులను కులం పేరుతో మంచినీటికి దూరం చేసినటువంటి అగ్రకుల సమాజానికి వ్యతిరేకంగా మహారాష్ట్రలోని నాసిక్ పట్టణంలో మహత్ చెరువు పోరాటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది భారతదేశంలోనే మొదటి మానవ హక్కుల ఉద్యమం. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. అనేక కుట్రల వలన అవి ఆచరణ సాధ్యం కానప్పటికీ నేటి రిజర్వేషన్ వ్యవస్థకు మూలమైనవి. 1927లో అంబేద్కర్ గారు బహిష్కృత భారత్ అనేటువంటి పత్రికలో తిలకు అంటరాని వాడిగా పుట్టి ఉంటే స్వరాజ్యం నా జన్మ హక్కు అనేవాడు కాదు, అస్పృశ్యత నివారణ నా ధ్యేయం, నా జన్మ హక్కు అని నినదించేవాడని రాశారు. అంబేద్కర్ రాకతో అణచివేతపై దిగువ కులాల పోరాట ఉద్యమాలు ప్రాంతీయ పరిధిని దాటి జాతీయ స్థాయికి విస్తరించాయి. ఇవి బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదాలతో ఈ పదాలు తప్పు కానీ ఇంకా వెరైటీ ఉన్నాయి, అవి దాని గురించి నేను తర్వాత చెప్తాను. అనే నినాదాలతో అందరినీ సంఘటితం చేశారు. అస్పృశ్యత, అంటరానితనం వంటి సమస్యల పరిష్కారంలో గాంధీతో అంబేద్కర్ విభేదించారు. అంటరాని కులాలు ఆర్థికంగా రాజకీయంగా బలపడేదే వారి సమస్యలకు పరిష్కారం, రాజకీయంగా బలపడినదే వారి సమస్యలకు పరిష్కారం దొరకదని భావించారు. అందుకే వీరికి రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులను పొందుపరిచారు. భారత రాజ్యాంగం రచన కమిటీకి అధ్యక్షత వహించారు. మన దేశ పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రాశారు. అన్ని వర్గాల ప్రజల యొక్క ఆకాంక్షలను అందులో చేర్చి భారత రాజ్యాంగ పితాగా వెలుగొందాడు. పీడనకు గురైనటువంటి వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాడు. అగ్రకులాల కుట్రలు ఛేదించి అందరికీ ఓటు హక్కును కల్పించి రాజకీయ సమానత్వం సాధించాడు. స్వాతంత్ర అనంతరం నెహ్రూ మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా స్త్రీల ఆస్తి హక్కు కొరకు పోరాడారు. ఆయన అన్ని వర్గాల ప్రజల సమస్యలకు సబబైనటువంటి పరిష్కారం చూపారు. జీవిత చరమాంకంలో అంబేద్కర్ నా పుట్టుక నా చేతిలో లేదు, కానీ నా చావు నా చేతిలో ఉంది అని ప్రకటించారు. హిందూ మతాన్ని వీడి మానవీయ విలువలతో కూడినటువంటి బౌద్ధాన్ని స్వీకరించారు. 1956 డిసెంబర్ 6న తుది శ్వాస విడిచారు. నేడు ప్రతి వ్యక్తికి అమ్మ జన్మనిస్తే అంబేద్కర్ రాజ్యాంగం జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఆయన సామాజిక, ఆర్థిక, రాజకీయ అంతరాలపై 1,00,000 పేజీల సాహిత్యాన్ని మనకు అందించినటువంటి బహుముఖ ప్రజ్ఞశాలి. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో సామాజిక అసమానతలపై అలుపెరగని పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడు. అందుకే ఐక్యరాజ్య సమితి అంబేద్కర్ను ప్రపంచ మేధావిగా గుర్తించింది. ఆయన జయంతిని ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా ప్రకటించడం మనందరికీ గర్వించదగ్గ విషయమే. కానీ ఇప్పటికి ఆయనను దళిత నాయకుడిగా మాత్రమే సమాజం కీర్తించడం బాధాకరం. అన్ని వర్గాలకు హక్కులు కల్పించినటువంటి విశ్వ మానవుడు. నేడు మనమంతా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులతో విలాస జీవితాలను అనుభవిస్తున్నాం తప్ప ఆయన ఉద్యమ రథాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విఫలమవుతున్నాం. అయినప్పటికీ అగ్రకుల పార్టీలు ఆర్థికంగా బలహీన వర్గాలకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించుకున్నాయి. ఇది వారి జనాభా కన్నా అధికం. అయినప్పటికీ వెనుకబడిన వర్గాలు ఈ విషయాన్ని ప్రశ్నించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో దేశంలో మెజార్టీ జనాభా గల బీసీ, ఎస్సీ, ఎస్టీ చేయాల్సింది రాజ్యాధికార యుద్ధం తప్ప మరొకటి కాదు. నేడు అన్ని వర్గాల ఆత్మఘోషను వినిపించే భారత రాజ్యాంగ ఉనికి ప్రమాదం పొంచి ఉంది. అగ్రకుల పార్టీలు ఒకటై రాజ్యాధికారాన్ని మార్చే ప్రయత్నంలో ఉన్నాయి. రాజ్యాంగ రక్షకులు ఒకవైపు, రాజ్యాంగాన్ని మార్చేందుకు కల్పించినటువంటి శక్తులు మరొక వైపు. దేశ రాజకీయ యుద్ధం జరుగుతుంది. కావున ఎన్నికల్లో అగ్రకుల ఆధిపత్య పార్టీలకు వ్యతిరేకంగా ఓటు అనేటువంటి ఆయుధంతో బడుగు బలహీన వర్గాల రాజ్యాధికార యుద్ధం చేయాలి. అప్పుడే సామాజిక, ఆర్థిక సమానత్వం సాధించబడుతుంది. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనేటువంటి రాజ్యాంగ స్ఫూర్తి కొనసాగుతుంది. అంబేద్కర్ కోరుకున్నది కూడా అదే. ఎవరు రాశారు? సంపత్ రమేష్ మహారాజు. మాదిగా ఆయన చాలా మంచిగా రాసిండు. వెరీ గుడ్, చాలా బాగా రాసిండు. ఇది ఖచ్చితంగా మీరందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి అందరూ కూడా పంపాల్సిన విజ్ఞప్తి చేస్తూ చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా.